నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టున్నారు ఎక్కడను, చదువు సాగునీరు మా ప్రాధాన్యం, విద్య వ్యవసాయ రంగం సాగునీరు మా ప్రాధాన్యం అని ముఖ్యమంత్రి అంటున్నాడు. అవే ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను ఉన్నతంగా నిలబెడతాయని నమ్ముతున్నాం. అది మాట్లాడమంటే మామూలుగా లేవు మన ముఖ్యమంత్రి. సేమ్ కేసీఆర్ స్టైలే నడుస్తున్నట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు మీరు చదువు ప్రాధాన్యం అయితే ముఖ్యమంత్రి ఒక్క విషయానికి మీరు ఆన్సర్ చేయండి. చదువు మీ ప్రాధాన్యం అయితే మీరు 2 బడ్జెట్లు పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పటివరకు ప్రవేశపెట్టారు కదా. విద్య మీద మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అండి? 7%. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో మీరు ప్రవేశపెట్టింది చదువు మీద 7%. ఈ దేశంలో అత్యంత తక్కువగా విద్య మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో మనం కింది నుంచి మొదటి 2 స్థానాల్లో ఉన్నాం. అర్థమవుతుందా? మళ్ళీ మేము చదువుకు ప్రాధాన్యం ఇస్తున్నారంటే ఎక్కడ ఇస్తున్నారు? ఈయన ఏమంటాడు తెలుసా? 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం అంటాడు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరు కట్టే స్కూల్ ఎన్నటికి కావాలి? ఆల్రెడీ ఉన్న స్కూళ్ళు, పిల్లలు చదువుతున్న స్కూళ్ళు మూతబడుతున్నాయి, టీచర్లు లేరు, అక్కడ కనీస సౌకర్యాలు లేవు. వాటి మీద ఫోకస్ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు లేదు? మీరు ప్రవేశపెడుతున్న 7% కనీసం 15% అన్న ఎందుకు బడ్జెట్ని కేటాయిస్తలేరు? మీరు కనీసం 15% కూడా బడ్జెట్ కేటాయించకుండా మేము చదువుకు ప్రాధాన్యం ఇస్తున్నామంటే ఎట్లా నమ్మాలి ప్రజలు? ఇది బోగస్ స్టేట్మెంట్. ఇది బోగస్ స్టేట్మెంట్. మీరు పెట్టే ఆ 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మీరు కొడంగల్లో నాటొచ్చిర్రు, తుంగతుర్తి ఇంకెన్నో, మధిర బట్టి విక్రమార్క నియోజకవర్గంలో నాటొచ్చిర్రు. ఎంతవరకు వచ్చినాయి అవి? బేస్మెంట్లు అయినాయా, గోడలు అయినాయా, స్లాబ్ పడ్డదా? దాదాపు 7-8 నెలలు అయింది మీరు అక్కడ వెళ్ళి శంకుస్థాపన చేసి వచ్చి. ఇట్లా 119 నియోజకవర్గాల్లో మీరు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి ఎన్ని రోజులు కావాలి? ఏం లేదు ఇక్కడ. ఆనాడు కేసీఆర్ ఏమో గురుకులాల పేరుతో అట్లా మోసం చేసిండు, ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చూపించి ఇట్లా మోసం చేస్తున్నాడు. 90% మంది పిల్లలు ఇవాళ డే స్కాలర్స్గా ఆ గ్రామాల్లో ఉన్న, ఆ మండలాల్లో ఉన్న ఆ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. అక్కడ హాస్టల్స్లో చదువుకునే పిల్లలు చాలా తక్కువ. ఓ 10% పక్కన పెడితే 90% పిల్లలు ఇట్లనే చదువుతున్నారు. ఆ ఉన్న స్కూల్ ఎట్లున్నాయో ఆలోచించండి.